హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో చివరి ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో నుండి చివరిగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ ఎవరు అంటే విష్ణుప్రియ అని చెప్పవచ్చు. ఎందుకంటే విష్ణుప్రియ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో కేవలం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. దీంతో విష్ణుప్రియ ఎలిమినేషన్ చివరి ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. ఈ సీజన్కి 14వ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడే విష్ణుప్రియకి ఈ వీక్ ఎగ్జిట్ ఖాయమని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం అయితే జరిగింది. విష్ణుకి సాదర స్వాగతం పలికి హాట్ సీట్లో కూర్చోబెట్టాడు హోస్ట్ అంబటి అర్జున్. ఆ తర్వాత ఇంటర్వ్యూ మొదలుపెట్టి విష్ణుకి పగలే చుక్కలు చూపించేశాడు అర్జున్ అని చెప్పవచ్చు. విష్ణు రాగానే అర్జున్ మాట్లాడుతూ, విష్ణుప్రియ, పృథ్వీ లేని ఈ వారం నీకు ఎలా గడిచింది అని ప్రశ్నిస్తే అదొక నరకం అంటూ విష్ణుప్రియ బయటికి వచ్చిన తర్వాత కూడా పృథ్వీ నామస్మరణ మాత్రం మానేయలేదు. సరే, ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడతాలే. విన్నర్ అయ్యి కప్పుతో బజ్లోకి వస్తావు అనుకుంటే టాప్ 5లో కూడా లేవు, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే నేను విన్నర్ అవుతాను అని, విన్నర్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. సో నేనేం బాధపడటం లేదు, విధి ఎలా రాసి పెట్టింటే అలాగే జరుగుతుంది అంటూ ఒక్క ముక్కలో తేల్చిపడేసింది. ఇక ఆపై నిఖిల్పై మీ అభిప్రాయం ఏమిటి అని అర్జున్ ప్రశ్నిస్తే నిఖిల్ స్మార్ట్ గేమ్ ఆడతాడు, టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తూనే సేఫ్ ప్లేయర్ అంటూ చెప్పింది. ఆ తర్వాత యష్మి గురించి ప్రశ్నిస్తే యష్మి కన్నింగ్ గేమ్ ఆడుతుంది, కానీ మంచి అమ్మాయి, తన గేమ్ కోసం ఏమైనా చేస్తుంది అని అంటే పృథ్వీని ఇష్టపడుతుంది కాబట్టి కన్నింగ్ అని అన్నావా అంటూ అర్జున్ కౌంటర్ ఇవ్వడంతో విష్ణు స్మైల్ ఇస్తూ సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత ప్రేరణ గురించి ప్రశ్నిస్తే ప్రేరణ వరస్ట్ గేమర్, ఒక మాట మీద ఉండదు, క్షణాల్లో మాట మార్చేస్తుంది, తాను రూలర్ అన్నట్టుగా ఉంటుంది, నస క్యాండిడేట్ అంటూ ప్రేరణ గురించి మాట్లాడుతూ రెచ్చిపోయింది విష్ణుప్రియ. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి అడిగితే పృథ్వీ గురించి స్పెషల్గా చెప్పేదేం లేదు అర్జున్, నేను చెప్పాలనుకున్నది డైరెక్ట్గా షోలోనే అందరి ముందు చెప్పేశా, నాకు పృథ్వీ అంటే ఇష్టం అంటూ సూటిగా చెప్పింది. మరి మొదట్లో పృథ్వీ, నిఖిల్, సోనియా ఒక జట్టుగా ఉండేవారు కదా, సోనియా వెళ్ళిన తర్వాత నువ్వు పృథ్వీకి దగ్గరయ్యావు అంటూ అర్జున్ అడగడంతో అంతకుముందు నాకు ఆ ఉద్దేశం లేదు, పృథ్వీపై ప్రేమ ఆ తర్వాత పుట్టింది అంటూ చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే సోనియా గురించి గుర్తు చేసుకుంటూనే వామ్మో అంటూ వణికిపోయింది. ఏమైంది అంటే సోనియా అరుపులకి నేను ఎప్పుడో మధ్యలోనే వచ్చేదాన్ని, ఆమె ఎలిమినేట్ అవ్వకపోయింటే అంటూ చెప్పడం నిజంగా షాకింగ్ విషయం. ఇక అవినాష్ గురించి అలాగే రోహిణి గురించి ఏం చెప్తావు అని అడిగితే కమెడియన్స్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి టాస్కుల్లో నిరూపించుకున్నారు. ముఖ్యంగా రోహిణి అయితే ఆడపులిలా టాస్కుల్లో పోరాడి గెలిచింది అంటూ పొగడ్తలు కురిపించింది. ఇక సీత, నైనిక గురించి అడిగితే వారిద్దరూ నాకు బిగ్ బాస్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్, సీతను చూస్తే నాకు ఏదో తెలియని ధైర్యం అంటూ చెప్పింది. ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు కదా, ఎవరు ఈ సీజన్ విన్నర్, ఎవరు ఈ సీజన్ రన్నర్ అని అడగడంతో నా దృష్టిలో నిఖిల్, గౌతమ్లలో ఎవరో ఒకరు ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశం అయితే ఉందని చెప్పింది విష్ణుప్రియ. మొత్తంగా అయితే విష్ణుప్రియ బిగ్ బాస్ బజ్లో దడదడలాడించేసింది అని చెప్పవచ్చు. మరి విష్ణుప్రియ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.